ఇఫ్ యు వాంట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ లైఫ్, దేవాని చిత్తం నా పట్ల బయలుపరచు నాయన అంటే, నేను రాశాను కదా రా, చదవడం లేదా నువ్వు అంటాడు ఆయన. ఏం రాశావు నాయన అంటే, పరిశుద్ధంగా బ్రతుకు, ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, ఊరికనే చెత్త చెదారం నవిలి మింగేసేయకుండా, మాదక ద్రవ్యాలు కలిపిన కిళ్ళీలు నవలకుండగా, సున్నము వేసిన ఈ యొక్క వక్కలు నవలకుండగా, ఆకులు నవలకుండగా, తినాల్సిన ఆహారం మానేసి చెత్త చెదారం తిని, ఆ తర్వాత లేనిపోని భయంకరమైన జబ్బులతో పతనమైపోకుండా ఘటాన్ని పరిశుద్ధపరుచుకోవడం అన్నది దేవుని యొక్క చిత్తం. నీ పట్ల నా పట్ల ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్ టు కీప్ అవర్ బాడీ హోలీ. శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను పరిశుద్ధతలోనికి నడిపించేవాడు, కాపాడేవాడు యేసు ఒక్కడే అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తాము. ఆ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కారణం ఏంటంటే, మన జీవానికి గ్యారంటీ లేదు. మన జీవానికి గ్యారంటీ లేదు. దేవుని వాక్యం అంటది మత్తయి 16:26లో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన సొంత ప్రాణమును పోగొట్టుకుంటే అది వానికి ఏమీ ప్రయోజనము. ఒక మనిషి తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు?